ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లాలో వీఆర్ఏల ధర్నా నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. వీఆర్ఏలకు తగిన భద్రతా హక్కులు కల్పించాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతులు, ఉద్యోగం పురోగతి అవకాశాలు ఇవ్వాలన్నారు. అలాగే వీఆర్ఏలు వారి కుటుంబాల భవిష్యత్తు రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 20 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతి లేకుండా తాము తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని చెప్పారు. రికార్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగ పదోన్నతి కల్పించి స్కేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం జిల్లా కలెక్టర్కు సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయెల్, ప్రధాన కార్యదర్శి చిన్నబాబుజీలు ఆధ్వర్యంలో అందించారు. ఈ ధర్నాకు పలువురు వీఆర్ఓలు మద్దతు పలికారు. రాబోయే పీఆర్సీలో రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో మాకు పీఆర్సీలో మమ్మల్ని గవర్నమెంట్ సుదీర్ఘంగా సేవలు చేశాం కాబట్టి మాకు రికార్డేషన్ స్కేల్ ఇప్పించి మమ్మల్ని కూడా పూర్తి స్థాయి 24 గంటలు ఉద్యోగం చేస్తున్న మా సేవలను గుర్తించి మాకు పార్ట్ టైం అసిస్టెంట్గా ఉన్న మమ్మల్ని రికార్డేషన్ స్కేల్ ఇచ్చి మాకు కూడా త్వరితగతిన మాలో విద్యార్థులు ఉన్న మా అందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పించి, ఇంక్రిమెంట్లు ఇప్పించి, మా సేవలను రక్షణ కల్పించి, ఎవరైతే వయసు మళ్ళీ ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగాలు తీయకుండా మా కుటుంబంలో అర్హత పొందిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శాలరీ కూడా పెంచమని, రికార్డేషన్ స్కేల్ రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పూర్తవలేదు, వాళ్ళు రేపొద్దున జూనియర్ అసిస్టెంట్గా కూడా చలామణి అవకాశం ఉంది. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే డిపార్ట్మెంట్లో ఒకే శాఖలో ఎలక్షన్ కావాలంటే వీఆర్ఓ, కాలంలో నీటి కావాలంటే వీఆర్ఏ, అదేవిధంగా తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు వీఆర్ఏ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీఆర్ఏ. ఇంత విధంగా ఒక సచివాలయ వ్యవస్థలో పునాది నిర్మాణానికి కావాల్సిన శక్తి వీఆర్ఓకు ఉంది ఇంత రెవెన్యూ శాఖలో. కాబట్టి తక్షణమే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు మరియు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు సత్యప్రసాద్ గారు వెంటనే తక్షణమే ఈ రోజే ఒక కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వీఆర్ఏ సోదరులు అణగారిన వర్గాల్లో జీవిస్తున్నారో, ప్రమోషన్ లేక, జీతాలు లేక, తక్కువ జీతాలతో పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని తీసుకొస్తున్నారో వాళ్ళందరూ అనారోగ్యంలో ఉన్నారు, హెల్త్ కార్డులు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, వారి చేతుల మీదుగా ఎంతో మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు ఈ వీఆర్ఏలు. కనీసం వాళ్ళు కూడా వీఆర్ఏలకి గ్రామ స్థాయిలో అద్దీంట్లో నివాసం ఉంటున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలుకు మొక్కి నమస్కారం చేస్తున్నామండి. మా వీఆర్ఏ సోదరులకి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పించండి, ఉద్యోగంలో పే స్కేల్ ఇప్పించి, కనీసం రికార్డేషన్ స్కేల్ ఇచ్చి ప్రమోషన్లు అర్హత పొందే వరకు వీఆర్ఓ ప్రమోషన్ కోరుతున్నాం.